అది కొన్ని సంవత్సరాలు ఆ యొక్క వాళ్ళ ప్రేమాయణం ఎవరిది రాజకీయంగా వాళ్ళ ప్రేమాయణం బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ప్రేమాయణము కొన్ని 4 సంవత్సరాలు నడిచింది. ఒక్కోసారి మనం చూస్తుంటాము ఒకసారి లవర్ అలిగినట్టు కోపం వచ్చినట్టు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ ఒక మొగలవర్ దగ్గర ఒక ఆడలెవరు కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మొత్తం మీద బీఆర్ఎస్ కేసీఆర్కి మోడీ మీద మరి ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు మళ్ళా చేంజ్ అయింది వాళ్ళు. అంటే ఇది మనము చూస్తున్నాం. నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆయన రథం ఎక్కిండు, రథం మీద తిరుగుతున్నాడు. జనాలకు ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలో తెలుస్తలేదు కిషన్ రెడ్డి గారికి కూడా. రాష్ట్ర ప్రెసిడెంట్గా సెంట్రల్ మినిస్టర్గా ఏం చెప్పగలుగుతాడు? మా ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మేము ఈ పని చేసినామని ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు మేము డీజిల్ ధరలు పెంచినామని చెప్పలేడు. లేదు పెట్రోల్ ధరల గురించి మాట్లాడగలుగుతాడా? చెప్పలేడు. గ్యాస్ ధరల మీద ఏమన్నా చెప్పగలుగుతాడా? చెప్పలేదు. ఇది సామాన్యుని యొక్క మధ్యతరగతి కుటుంబాలు సామాన్యుని మీద అందరి మీద ఆర్థిక భారం పడ్డట్టే కదా. పెట్రోల్ ప్రతి ఇంట్లో వాడతాము వెహికల్కి, డీజిల్ ప్రతి దగ్గర వాడతాము, గ్యాస్ అయితే మన ఇంట్లో అమ్మనో చెల్లెలో భార్యనో ఎవరో ఒకరైతే వంట చేస్తారు కదా, ఆ వంటనే కదా అందరం తినేది. మరి గ్యాస్ ప్రతి ఇంట్లో వాడతాం. గ్యాస్ ధర దీని మీద ఏమన్నా కిషన్ రెడ్డి గారు దాని చర్చ తీసుకురాడు. మీరు చేసిన తప్పులు మీరు కప్పుపుచ్చుకోవడానికి, మీరు హామీలు ఇచ్చి దాన్ని మర్చిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదో రకంగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందే ప్రక్రియలో బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను నిన్ననే చెప్పిన ప్రెస్ మీట్లో ఏమంటాడు? ఇప్పుడు ఆయన అన్నది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధం చెప్పింది అని అంటున్నాడు. మీరు ఎన్ని అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అబద్ధం చెప్పలే. మనము నిన్ననే షార్ట్లో ఒక సింగిల్ పాయింట్లో చెప్తాను. ఉచిత ఆర్టీసీ ప్రయాణం నడుస్తుంది మహిళలకు, అయిపోయింది. నిన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మనం ప్రెస్ మీట్ చూసినాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్లో ఇంకా 2 పథకాలు, ఇది 500 సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటుది, 27-28 అఫీషియల్గా సబ్ కమిటీ నిర్ణయం ప్రకారము మేము సోనియా గాంధీ చెప్పిన ఆదేశాలు ఆ 2 కూడా అమలవుతున్నాయి అనే విషయాన్ని కూడా నిన్న స్పష్టత ఇచ్చేసిండు. నేనేమంటున్నానంటే కిషన్ రెడ్డి గారిని మీరు రోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూస్తలేరా? మీరు పేపర్లు చదువుతలేరా? మీరు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎట్లా పని చేస్తుంది అని మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు ఛానల్స్ చూడాలి, సోషల్ మీడియాలో లేకపోతే న్యూస్ పేపర్లలో చూడాలి. మీరు అంటే ప్రజలు ఎట్లున్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ తీసుకునే యొక్క ప్రయత్నం మీరు చేస్తలేరు అనేది కనబడుతుంది కదా. మీరు రథయాత్ర ఇదే కదా మాట్లాడేది. ఏం అబద్ధం ఉంది అని మీరు అబద్ధం అని అంటున్నారు కాంగ్రెస్ దాని మీద. మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారో ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్తా. రోజుకు ఒకటి చెప్తా మీకు, ఇప్పుడైతే ఒకటి చెప్తా మీకు, రేపు ఒకటి చెప్తా మీకు. ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితము సమ్మక్క సారక్క జాతరకు సెంట్రల్ మినిస్టర్ ఎవరు? కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి